వీటిని పూజిస్తే లక్ష్మీదేవి తనకు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. క్షీరసాగరాన్ని మదించినప్పుడు శంఖంతో పాటు అవతరించాయి లక్ష్మీ గవ్వలు. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా భావిస్తే గవ్వలు ఆమె చెల్లెలుగా భావిస్తారు. గవ్వలు రకరకాలు. గవ్వల్లో ఎన్నో ఉన్నా పసుపు రంగులో ప్రకాశించే గవ్వని లక్ష్మీ గవ్వలుగా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. వేదకాలంలో ఆర్థిక లావాదేవీల కోసం గవ్వలను నాణేలుగా వాడేవారు. ఆ కాలంలో కాసులు, నాణేలు, వరహాలు రూపాయల తయారీయే కాని చలానాగా ఏర్పడలేదు. అప్పటివారు డబ్బు సంబంధమైన ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల కోసం లక్ష్మీ సమానమైన గవ్వని వినియోగించేవారు. ఆ రోజుల్లో డబ్బులు లెక్కించే వస్తువు గవ్వ. ఎవరి వద్ద ఎన్ని గవ్వలంటే వారు అంత ధనవంతులు. గవ్వకి ఉన్న విలువ, ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ధనం లేని దరిద్రుల్ని చిల్లి గవ్వైనా లేని సన్నాసులు అనేవారు. అంటే చిల్లి గవ్వకున్న పాటి విలువ కూడా ఆ దరిద్రుడికి లేదన్నమాట. చిల్లి గవ్వ కూడా చెల్లుబాటు అయ్యేదన్నమాట. అలాగే ఏ పని చేయని సోమరిపోతును పనికి మాలిన వాడు వీడికన్నా గుడ్డిగవ్వ నయ్యమనేవారు. అంటే గుడ్డిగవ్వకి కూడా అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఇంత ప్రాముఖ్యత గవ్వలికి లభించడానికి గల కారణం గవ్వలు ఐశ్వర్య వృద్ధి ప్రదాతలు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. గవ్వలు గలగల ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అందుకే శ్రీలక్ష్మి పూజించేటప్పుడు శంఖంతో పాటు ఈ గవ్వలను కూడా ప్లేటు మీద పూజించి ఆరాధించడం అనాదిగా వస్తుంది. మహాశివుడు అలంకరించుకునే ఆభరణాలలో గవ్వలు కూడా ఉన్నాయి. కనుకనే ఆయన్ని కాపార్ది అన్నారు. శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలున్నాయి. ఆ విధంగా లక్ష్మీదేవికి సహజందురాలైన ఈ లక్ష్మీ గవ్వలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. దీపావళి నాడు కాని, అక్షయతృతీయ నాడు కాని, ఏదైనా గురువారం కాని పసుపు రంగులో ఉండే 3 లక్ష్మీ గవ్వలు పూజ గదిలో లక్ష్మీదేవి ముందుంచి పూజ చేయండి. పూజ అనంతరం గవ్వలను మీ బీరువాలో కాని, ఖజానాలో లేక షాపు అయితే గల్లపెట్టెలో ఉంచండి. అంతే, లక్ష్మీదేవి తానంతట తానుగా వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది. మీ ఇల్లు సిరి సంపదల గృహమవుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.